అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్. ఈ వీడియోలో కట్టె పొంగలి లేదా కట్టు పొంగలి అనేది ఎలా తయారు చేస్తున్నాను అనేది చూపించబోతున్నాను. మేమైతే దీన్ని కట్టు పొంగలి అంటాం అన్నమాట. మామూలుగా అందరూ కట్టె పొంగలి అని చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టి ఉంచాను. పెసరపప్పుని అయితే వేస్తున్నాను అనమాట. పెసరపప్పుని నేను ముందుగా ఇలా దోరగా వేయించుకోవాలి. అయితే బియ్యము ఒక గ్లాసు పావు బియ్యం తీసుకున్నాను, ముప్పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానమాట. అయితే ఈ వేయించిన పెసరపప్పును కూడా అందులో వేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత కుక్కర్లో వాటిని వేసి, అంటే టోటల్ 2 గ్లాసెస్ అయిందనమాట. 2 గ్లాసెస్కి 6 గ్లాసుల వరకు నీళ్లు పోసాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, నెయ్యి కూడా వేసి కలిపేసి మూత పెట్టేశాను. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగా అంటుతుంది, మనకి పప్పు అవి కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. అలాగే పసుపు కూడా కొంచెం కలర్ అనేది వస్తుంది. అయితే చాలామంది వైట్గానే చేసుకుంటారు. అయితే మా ఇంట్లో మా వారికి కొంచెం పసుపు వేస్తే ఇష్టం కాబట్టి అది వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు తెలుపుగానే చేసుకోవచ్చు పసుపు వేయకుండా. అయితే దీనికి కుక్కర్ విజిల్స్ వచ్చి చల్లారేలోపు నేను మాగాయ పెరుగు పచ్చడి దీనికి కాంబినేషన్గా చేయబోతున్నాను. ఈ మాగాయ చూసారు కదా, నేను తయారు చేసిన మాగాయ ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. మాగాయ అయితే అసలు అదిరిపోయే రుచి అన్నమాట. అయితే దీన్ని నూనె కూడా చక్కగా తేలిపోయింది. ఇది నూనె మాగాయ కాబట్టి ఇన్స్టెంట్గా తయారైపోయింది కూడా. అయితే దీంట్లో నూనె అంతా చేసి పిండి మాత్రం వచ్చేలాగా కొద్దిగా మాగాయ పచ్చడిని అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దీన్ని పెరుగు పచ్చడి చేస్తానన్నమాట. అయితే మనం ఇలా తీసుకున్నప్పుడు గరిటెలు జాగ్రత్తగా వాడుకోవాలి. దానిలో పెట్టినట్లయితే మనం తడి ఉంటే మళ్ళీ పచ్చడి పాడవుతుంది కదా. నేను ప్రతిసారి కొంచెం గరిటెని తడి లేకుండా తుడిచి కొద్దిగా వేడి చేసి తడి ఏమైనా ఉందేమో చెక్ చేసుకొని అప్పుడే పెడతానన్నమాట. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసి బాగా విస్కర్తో కలిపేసుకోవాలి. ఎక్కడ ఇలా పిల్లలుగా ఉన్నట్టుగా ఉండకుండా బాగా కలిపేసుకోవాలి. కొంచెం మనం తీసుకున్న గరిటెడు పచ్చడికి బాగానే పడుతుంది అనమాట పెరుగు కూడా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కుని వేసాను. అయితే ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అందులో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే మంచి రుచికరంగా ఉంటుందన్నమాట. ఇది ఇడ్లీలోకి, దోశ, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుందన్నమాట. ఈ పొంగలిలోకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ పొంగల్కి బెస్ట్ కాంబినేషన్ అనమాట. మా పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు మాగాయ పచ్చడి. అలాగే పెరుగు పచ్చడి అయితే ఇంకా ఇష్టంగా తింటారు టిఫిన్స్లోకి. అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి దీంట్లో కొద్దిగా నూనె వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు, ఇంగువ, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, కడిగిన కొత్తిమీర కూడా వేసాను ఇందులో. అయితే కొత్తిమీర డైరెక్ట్గా చట్నీలో కూడా వేసుకోవచ్చు. అయితే మనము ఇలా నూనెలో వేయించుకుంటే తడేది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి 2-3 రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి ఇలా తయారు చేసుకున్నది ఒక 2 to 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం తినొచ్చు. అయితే ఈ వేయించిన కొత్తిమీర కూడా వేసి ఇప్పుడు పోపు ఇందులో వేసి కలిపేశాను. అంతే, మనకి రుచికరమైన మాగాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందన్నమాట ఈ కట్టు పొంగల్లోకి ఇది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కుక్కర్ చల్లారేలోపు మనము పొంగల్లో కూడా పోపు సిద్ధం చేసుకుందాం. దానికోసమని ముందుగా ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు నెయ్యి వేసాను. అది కొద్దిగా కరిగిన తర్వాత దానిలో జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగు టేస్ట్ కూడా దీనికి బాగుంటుంది. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో మిరియాల పొడి కూడా కొంచెం వేస్తున్నాను. అంటే మిరియాలు పళంగా కొద్దిగా కొన్ని వేసాను. అలాగే మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఫ్లేవర్ అయితే మంచిగా పడుతుందని. తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను. వేగిన తర్వాత కరివేపాకు అన్నీ వేసి
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుంటే ఇంకా మనం అన్నంలో కొంచెం వేసుకున్నాం కాబట్టి అదంత కలర్ రాలేదు కదా, దీంట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. మూత తీయగానే ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో కదిపేసరికి చూసారు కదా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఇంకా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పక్కన మనం కొంచెం నీళ్లు కాచుకుని ఉంచుకుని ఆ నీళ్ళని ఇందులో కలిపేసుకున్నట్లయితే కొంచెం జారుడుగా వస్తుందన్నమాట. అయితే నేను ఇదివరకు ఏం చేసేదానంటే ఇలా మూత తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి డైరెక్ట్ వాటర్ ఇందులో పోసేదాన్ని అనమాట, నార్మల్ వాటర్ని. అలా చేస్తే ఇంకా అంటే టెంపరీగా కొంచెం లూజ్ అయినట్టున్నా కాసేపటికి టైట్ అయిపోయినట్టు ఉండేది. దాని బదులు ఇలా వాటర్ ఇలా ముందే వేడి చేసి ఆ నీళ్ళని వేసుకోవడం వల్ల ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. దీన్ని ఇలా పళ్ళెల్లో పెట్టుకుని సర్వ్ మాగాయ పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుందన్నమాట. పైన కొంచెం నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేను మా పిల్లలకి అది ఇచ్చినప్పుడు వీటితో పాటుగా కొంచెం ఇలా జంతికలు, మురుకులు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఇస్తానన్నమాట. టేస్టీగా ఉంటుందని. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మాగాయ పికిల్ మన ఛానల్లోకి చెక్ చేసినట్లయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.